Hi students, good evening students. Today class is General Studies 1 main syllabus అనమాట. General Studies 1లోన మెయిన్ సిలబస్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, న్యూస్ పేపర్స్ ఏవి కవర్ అవ్వాలి, మ్యాగజైన్స్, ఎన్సిఆర్టీ బుక్స్, మ్యాప్స్, నోట్ మేకింగ్, రివిజను, రివ్యూ, అదర్ బుక్స్ అండ్ ప్రీవియస్ పేపర్స్ అనమాట. ఈ జనరల్ స్టడీస్ కావాల్సిన టోటల్ సిలబస్ ఎక్స్ప్లెనేషను, ఎన్సెట్ బుక్స్ ఇవన్నీ చెప్తాను. దీనివల్ల మీకు ఒక అవగాహన వస్తుంది. జనరల్ స్టడీస్లో ఏవేవి ఉంటాయి, బుక్స్ ఏవేవి ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఎట్లా ఉంటుంది, ఎట్లా ప్రిపేర్ అయితే మనం బెస్ట్ స్కోర్ చేయొచ్చు అనేది ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే సిలబస్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఫస్ట్ ఏంటి సిలబస్ ఎక్స్ప్లెనేషన్ అనేది జనరల్ స్టడీస్ 1లో 4 సెక్షన్స్ ఉంటాయి అన్నమాట. 4 సెక్షన్స్ ఉంటాయి. వాటిలో ఒకటి వచ్చేసి ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, రెండోది వచ్చేసి హిస్టరీ ఆఫ్ ది వరల్డ్, geography of the world, and society. ఓకేనా? ఈ జనరల్ స్టడీస్లో మెయిన్స్లో సిలబస్ ఏమేమి ఉంటాయంటే 4 సెక్షన్లు ఉంటాయి. ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, హిస్టరీ ఆఫ్ ది వరల్డ్, జియోగ్రఫీ ఆఫ్ ది వరల్డ్ అండ్ సొసైటీ. వీటిలో సబ్ టాపిక్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్లో చూసుకుంటే మన సబ్ టాపిక్ అనేది సాలిడ్ ఆస్పెక్ట్స్, అంటే వివిధ దశలు అనమాట. ఏమంటే ఆర్ట్ ఫామ్స్, లిటరేచర్, ఆర్కిటెక్చర్ అనమాట. ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్లో ఆర్ట్ ఫామ్స్ ఉంటుంది, ఆర్కిటెక్చరు, లిటరేచరు. ఇవి ఎప్పటి నుంచి మనం చదవాలంటే హిస్టరీలో ఏన్షియంట్ ఇండియా నుంచి ఏన్షియంట్ టు మోడర్న్ వరకు, ఏన్షియంట్ ఇండియా నుంచి మోడర్న్ ఇండియా వరకు ఆర్ట్ ఫామ్స్, లిటరేచరు, ఆర్కిటెక్చర్ గురించి సిలబస్లో బ్రీఫ్గా చదవాలి. అంటే ఏన్షియంట్ ఇండియాలో ఆర్ట్ ఫామ్స్ ఎలా ఉన్నది, లిటరేచర్ ఎలా ఉన్నది, ఆర్కిటెక్చర్ ఎలా ఉన్నది, మిడిల్లో ఎట్లా ఉన్నది, మోడర్న్గా ఎట్లా ఉన్నది అనేది ఇది ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ యొక్క సిలబస్. నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ ఆఫ్ ది వరల్డ్ అనమాట. నెక్స్ట్ సిలబస్ 4 సెక్షన్స్ అన్నాము కదా. సెకండ్ స్టెప్ ఏమంటే హిస్టరీ ఆఫ్ ది వరల్డ్. ఈ హిస్టరీ ఆఫ్ ది వరల్డ్ అనేది ఇప్పటి నుంచి ఇక్కడ అంటే హిస్టరీ అనమాట. హిస్టరీ ఆఫ్ ది వరల్డ్ ఇప్పటి నుంచి అంటే 1750 టు ప్రజెంట్ అనమాట. ఇప్పుడు వరకు హిస్టరీలో ఏం జరిగింది, 1750 నుంచి ఇప్పుడు ప్రజెంట్ వరకు ఏం జరిగింది అనేది చెప్పు. దీంట్లో ఏంటంటే మోడర్న్ హిస్టరీ అనమాట. మోడర్న్ ఇండియన్ హిస్టరీ. ఈ మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఏమంటే నేర్చుకోవాలి సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ అని. సిగ్నిఫికెంట్ ఈవెంట్స్, పర్సనాలిటీస్ అండ్ ఇష్యూస్ అన్నమాట. సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ ఏమేమి జరిగాయంటే మోడర్న్ ఇండస్ట్రీలో సపోజ్ 1857లో సిపాయిల తిరుగుబాటు అనేసి,
అండ్ 1905లో బెంగాల్ విభజన అనేసి, 1917లోనే ఉప్పు సత్యాగ్రహము, అండ్ 1942లో క్విట్ ఇండియా మూమెంటు. ఇవన్నీ అన్నమాట. పర్సనాలిటీస్ అంటే దయానంద్ సరస్వతి గురించి, రాజా రామ్మోహన్ రాయ్ గురించి, మహాత్మా గాంధీ గురించి, ఆ స్వామి వివేకానంద గురించి, ఇలాంటి వాళ్ళ గురించి పర్సనాలిటీస్ గురించి కూడా మేము నేర్చుకోవాలి. ఇష్యూస్ అంటే మనకి ఉప్పు సత్యాగ్రహము, విదేశీ వస్త్ర బహిష్కరణ, ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు ఏమేమి జరిగాయి, ఏమేమి ఇష్యూస్ వల్ల మనం ఎట్లా చేసామనేది ఈ మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఇవన్నీ నేర్చుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ మోడర్న్ ఇండియన్ హిస్టరీలో మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఫ్రీడమ్ స్ట్రగుల్ అనమాట. నెక్స్ట్ ఫ్రీడమ్ స్ట్రగుల్. ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఏమంటే ఎప్పుడప్పుడు జరిగే వేరే స్టేజెస్ అనమాట. ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇన్ వేరియస్ స్టేజెస్. వేరే స్టేజెస్లో ఫ్రీడమ్ స్ట్రగుల్ ఎలా జరిగింది, అండ్ ఆల్సో ఇంపార్టెంట్ కాంట్రిబ్యూటర్స్ ఎవరు, ఇంపార్టెంట్ కాంట్రిబ్యూటర్స్ అంటే ఈ మహాత్మా గాంధీ, అంబేద్కర్, జ్యోతిరావు పూలే, భగత్ సింగ్, అండ్ సుభాష్ చంద్రబోస్, నెహ్రూ, వీళ్ళందరూ అన్నమాట ఇంపార్టెంట్ కాంట్రిబ్యూటర్స్. మన దగ్గర వచ్చే టంగుటూరు ప్రకాశం పంతులు గారు, అండ్ తమిళనాడుకు వచ్చేసరికి పెరియారు, వీళ్ళందరూ అనమాట. కాంట్రిబ్యూషన్స్ అంటే ఇవే క్విట్ ఇండియా మూమెంట్, ఇవన్నీ అన్నమాట ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ అనమాట ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా అనమాట. ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్లో వేరే స్టేజెస్ ఉన్నాయి. ఆ స్టేజెస్ ఎలాగెలాగ జరిగింది, ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ ఏంటి ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ అనమాట. వివిధ రాష్ట్రాల నుంచి కాంట్రిబ్యూటర్స్ ఎలా ఉన్నారు, వేరే స్టేట్స్, ఇవన్నీ ఫ్రీడమ్ స్ట్రగుల్లో చదువుకోవాలి. హిస్టరీ ఆఫ్ ది వరల్డ్ అనమాట. 1750 నుంచి ప్రెజెంట్ వరకు ఏం జరిగింది, ఫస్ట్ మోడర్న్ వరల్డ్లో వచ్చేసి మీకు సిగ్నిఫికెంట్ ఈవెంట్స్, పర్సనాలిటీస్, ఇష్యూస్ ఏమేమి జరిగాయి. అదే ఫ్రీడమ్ స్ట్రగుల్కి వచ్చేసరికి వేరే స్టేజెస్, ఇంపార్టెంట్ కాంట్రిబ్యూటర్స్ అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హిస్టరీలో వచ్చేసి పోస్ట్ ఇండిపెండెన్స్ అనమాట. ఆఫ్టర్ ఇండిపెండెన్స్, పోస్ట్ ఇండిపెండెన్స్. హిస్టరీలో పోస్ట్ ఇండిపెండెన్స్ అనమాట. ఈ పోస్ట్ ఇండిపెండెన్స్ యొక్క కన్సాలిడేషన్ ఎలా జరిగింది, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ యొక్క కన్సాలిడేషన్, రీఆర్గనైజేషన్ అన్నమాట. పోస్ట్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత, స్వతంత్ర తర్వాత కన్సాలిడేషన్, అసలు మొత్తం రాష్ట్రాలన్నీ ఎలా ఏకీకరణ జరిగాయి ఇండిపెండెన్స్ తర్వాత, రీఆర్గనైజేషన్ అనమాట. ఎట్లా పునర్వ్యవస్థీకరణ జరిగింది ఈ దేంట్లోనంటే ఇండిపెండెన్స్ తర్వాత మనకి ఆర్థిక రిఫార్మ్స్ కానీ, ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కానీ, సొసైటీ కానీ, సామాజికంగా ఇవన్నిటిగా ఎలాగ రీఆర్గనైజేషన్ జరిగిందంటే పోస్ట్ ఇండిపెండెన్స్లో ఈ సబ్ టాపిక్స్ ఉన్నాయి. వీటిలో 24, 25లో క్వశ్చన్స్ ఎట్లా అడిగాడు హిస్టరీ వరకు, అండ్ ఆల్సో హెరిటేజ్ వరకు. ఇండియన్ హెరిటేజ్ కల్చర్ అంటే ఈ 25 దీంట్లోనైతే మాత్రం అక్బర్ యొక్క రిలీజియన్ సింక్రనైజేషన్ గురించి అడిగే 25లో క్వశ్చన్. అండ్ వచ్చేసి ఎవరు పల్లవాస్ యొక్క ఆర్కిటెక్చర్ గురించి అడిగారు. ఈ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్, రీఆర్గనైజేషన్లో ఇప్పుడున్న ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఎకానమీ ఎలా ఉంది, సొసైటీ ఎలా ఉంది అనే దాని గురించి కూడా క్వశ్చన్ అడిగాడు 25 పేపర్లో అయితే. నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ అయిపోయింది కదా, నెక్స్ట్ సొసైటీ అన్నమాట. హిస్టరీ ఆఫ్ ది వరల్డ్, నెక్స్ట్ సొసైటీ కదా, హిస్టరీ ఆఫ్ ది
హిస్టరీ ఆఫ్ వరల్డ్ అన్నమాట. మొత్తం ప్రపంచంలో హిస్టరీ గురించి కూడా దీంట్లో టాపిక్ ఉంటుంది, సబ్ టాపిక్. అదేంటంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఇండస్ట్రియల్ రెవల్యూషన్, వరల్డ్ వార్స్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్, వరల్డ్ వార్స్, రిట్రీవల్ ఆఫ్ నేచురల్ బౌండరీస్, అండ్ కోల్డ్ వార్స్ అన్నమాట. డీకోలనైజేషన్ ఇవన్నీ సబ్ టాపిక్స్ అన్నమాట ఈ హిస్టరీ ఆఫ్ ది వరల్డ్లో. హిస్టరీ ఆఫ్ ది వరల్డ్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది అంటే అప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో మనకి ఇంగ్లాండ్ నుంచి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎలా జరిగింది ఇండియాలో అంటే లైక్ మనకి వస్త్ర పరిశ్రమ ఎట్లా ఇబ్బంది పడ్డది ఆ టైంలో, చేనేత కార్మికులు అంతా బాగా ఇబ్బంది పడ్డారు, అవన్నీ తీసి టీ ఎస్టేట్స్ ఎలాగ ఏర్పడ్డాయి మన ఇండియాలో అనేది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగింది. అండ్ ఆల్సో రైల్వేస్ ఎలా వచ్చాయి అనేది. వరల్డ్ వార్స్ 1732-45 వరకు అనుకుంటా సెకండ్ వరల్డ్ వార్స్ ఎలా జరిగాయని. రిటర్న్ నేచురల్ బౌండరీస్ ఇవి మారడం వల్ల చాలా వరకు చాలా కంట్రీస్ ఇబ్బంది పడతాయి. ఇప్పుడు వెస్ట్ ఏషియన్ కంట్రీస్ చూస్తున్నారు కదా, ఎగ్జాంపుల్ పాలస్తీనా అండ్ ఇజ్రాయిల్, మనం పాకిస్తాను, ఇండియా, వీటి వల్ల ఎంత ఇబ్బందులు పడ్డాయి. కోల్డ్ వార్స్ అనేవి యూరోప్, సోవియట్ను అమెరికాకి తర్వాత వరల్డ్ వార్స్ జరిగాయి. అండ్ డీకోలనైజేషన్ యూరోపియన్ కంట్రీస్ అన్ని కోలనైజేషన్ వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారు ప్రజలు, ఎకానమీగా, సొసైటీగా, ఇవన్నీ అనమాట. ఇవి సబ్ టాపిక్స్ హిస్టరీ ఆఫ్ ది వరల్డ్లో. అండ్ హిస్టరీ ఆఫ్ ది వరల్డ్లో ఇంకేమేమి జరిగాయి అంటే ఇంకేమేమి నేర్చుకోవాలి సబ్ టాపిక్స్ అంటే కమ్యూనిజం అన్నమాట. కమ్యూనిజం, క్యాపిటలిజం, సోషలిజం, ఇవన్నమాట. వీటి ఫార్మ్స్, ఈ ఎఫెక్ట్స్ అనేది ఇవి ఎట్లా ఏర్పడ్డాయి, ఫార్మ్స్ అండ్ ఎఫెక్ట్స్ అన్నమాట సొసైటీ మీద ఎట్లా ఉంది. కమ్యూనిజం వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉన్నాయి సొసైటీ మీద, క్యాపిటలిజం, సోషలిజం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి అంటే 1800 అన్నమాట. 18th century నుంచి అంటిల్ ప్రెజెంట్ 18th century. 18th century నుంచి ఈ కమ్యూనిజం ఎట్లా ఉంది, క్యాపిటలిజం, సోషలిజం ఈ ఫామ్ అవ్వడం, వాటి ఎఫెక్ట్స్ సొసైటీ మీద ఏ విధంగా పడదని ఎంత హిస్టరీ ఆఫ్ ది వరల్డ్ అనమాట. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి సొసైటీ అనమాట. మనం సిలబస్ ఎక్స్ప్లెనేషన్లో 4 సెక్షన్లు ఉంటాయని చెప్పాం కదా. ఫస్ట్ వచ్చేసి ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్లో ఆర్ట్ ఫార్మ్స్, లిటరేచర్, ఆర్కిటెక్చర్ గురించి చెప్పాను. రెండోది హిస్టరీ ఆఫ్ ది వరల్డ్లో, హిస్టరీలో మోడర్న్ ఇండియా గురించి చెప్పాను. ఫ్రీడమ్ స్ట్రగుల్స్ ఎట్లా జరిగాయి వాటి సబ్ టాపిక్స్ చెప్పాను. హిస్టరీ ఆఫ్ ది వరల్డ్లో వరల్డ్ వార్స్ ఎలా జరిగాయి, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎలా జరిగింది, కమ్యూనిజం, క్యాపిటలిజం, సోషలిజం గురించి చెప్పాను సిలబస్. అండ్ ఇప్పుడు ఏమంటే సొసైటీ అన్నమాట. సొసైటీలో డైవర్సిటీ ఆఫ్ ఇండియన్ సొసైటీ, వైవిధ్యం అన్నమాట. డైవర్సిటీ ఆఫ్ ఇండియాలో వైవిధ్యం ఎలా ఉంది అంటే ట్రైబ్స్ యొక్క జీవన విధానం, మన జీవన విధానం, ఇవన్నీ డైవర్సిటీ. అండ్ డైవర్సిటీ ఆఫ్ ఇండియా సొసైటీలో. అండ్ సోషల్ ఎంపవర్మెంటు, కమ్యూనలిజం, రీజనలిజం,
సొసైటీలో ఇంపాక్ట్ చూపెట్టింది, వీటి ఎఫెక్ట్స్ ఏంటి, వీళ్ళ చేంజెస్ ఏ విధంగా ఉంది, రీజనలిజం, వీటి యొక్క ఫార్మ్స్ ఎఫెక్ట్స్ ఏంటి, సోషల్ ఎంపవర్మెంట్ ఎట్లా జరిగింది సొసైటీలో ఇప్పుడు ప్రజెంట్ ఏన్షియన్ నుంచి ఇప్పుడు వరకు. సోషల్ ఎంపవర్మెంట్ అంటే ఉమెన్స్ది, చిల్డ్రన్స్, వనబుల్, ఇవన్నీ ఇట్ల కింద వస్తాయి అన్నమాట. డైవర్సిటీ ఆఫ్ ఇండియా. అండ్ వచ్చేసి ఉమెన్ ఎంపవర్మెంట్ అనమాట. రోల్స్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఈ సిలబస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. రోల్స్ ఆఫ్ ఉమెన్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనమాట. ఉమెన్ ఎంపవర్మెంట్. సొసైటీలో ఇంకొక టాపిక్ ఏమంటే పావర్టీ అండ్ దాని యొక్క ఇష్యూస్ ఏంటి, అర్బనైజేషన్, అర్బనైజేషన్ ఎఫెక్ట్స్ ఏంటి, ఫార్మ్స్ ఏంటి, చేంజెస్ వల్ల ఎట్లా ఏ విధంగా వచ్చేది, గ్లోబలైజేషన్, వెల్త్ అండ్ ఎడ్యుకేషన్, గ్లోబలైజేషన్ అండ్ పాపులేషన్, అండ్ డెవలప్మెంటల్ ఇష్యూస్ అన్నమాట. సొసైటీలో రోల్ ఆఫ్ ఉమెన్స్ ఎంపవర్మెంట్, పవర్టీ అండ్ దాని యొక్క ఇష్యూస్ ఎలా ఉన్నాయి, అర్బనైజేషన్ అండ్ గ్లోబలైజేషన్, వీటి ఎఫెక్ట్స్ ఏంటి, ఫార్మ్స్ ఏంటి, చేంజెస్ ఏంటి, పాపులేషన్ అండ్ డెవలప్మెంట్, పాపులేషన్ ఏ విధంగా డెవలప్మెంట్ అయింది, ప్రజెంట్ పాపులేషన్ ఏ విధంగా ఇండియాలో ఉంది, టీఎఫ్ఆర్ రేట్ ఏంటి, ఇవన్నీ వీటి గురించి ఇవన్నీ అడుగుతాయి అన్నమాట. సొసైటీలో ఏ విధంగా అడుగుతాడంటే క్వశ్చన్స్ 25లో ఏవి అడిగాడంటే, సపోజ్ మీకు ఈ పావర్టీ అర్బనైజేషన్కి వచ్చేసరికి, పాపులేషన్ వచ్చేసరికి ప్రజెంట్ చిల్డ్రన్స్ కడ్లింగ్ అనేసి క్వశ్చన్ వేసాడు. అంటే ఇంతకుముందు చిల్డ్రన్స్ ఇంట్లో ఉండి ఏ విధంగా ఉన్నారు, ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఏ విధంగా మారిపోయారు అనేది 24లో క్వశ్చన్ వేసాడు అన్నమాట. 2024 యూపీఎస్సీ మెయిన్స్లో. అండ్ 25లో ఏమంటే ఫాస్ట్ ఫుడ్, ఈ ఫాస్ట్ ఫుడ్ వల్ల ఏ విధంగా ఇంపాక్ట్ సొసైటీ మీద పడుతుంది, దీనివల్ల హెల్త్ మీద, ఎడ్యుకేషన్ మీద ఏ విధంగా ఇంపాక్ట్ పడుతుంది అనేది ప్రజెంట్ 25లో క్వశ్చన్ అడిగాడు. అర్బనైజేషన్ కూడా ఇప్పుడు 25లో క్వశ్చన్ ఏమంటే స్మార్ట్ సిటీస్ అనమాట. స్మార్ట్ సిటీస్ వల్ల మనం పావర్టీని ఎలా ఎరాడికేట్ చేయొచ్చు, అసలు విలేజ్ నుంచి వస్తున్న ఈ వలసవాదులు ఉంటారు కదా, వీళ్ళందరినీ ఏ విధంగా మనము తట్టుకోగలుగుతాం అనేది అర్బనైజేషన్లో అడిగాడు. గ్లోబలైజేషన్లో ఏవి అడిగాడంటే, ఈ గ్లోబలైజేషన్ అనేది అగ్రెసివ్ పీపుల్ వల్ల ఏర్పడుతుందా గ్లోబలైజేషన్ అనేది, లేదనుకుంటే ప్రజెంట్ ఘర్షణ వల్ల గ్లోబలైజేషన్ ఏ విధంగా దారితీస్తుంది అనేది కూడా అడిగాడు అనమాట. ఇవి క్వశ్చన్స్ అనమాట. 25లో అడిగాడు, 24లో అడిగాడు. హిస్టరీలో చెప్పాను, హిస్టరీ ఆఫ్ ది వరల్డ్ వచ్చేసి ఈ 25లో అనేది ఇండస్ట్రియల్ ఫ్రెంచ్ రెవల్యూషన్ అడిగాడు. 24లో వచ్చేసి ఇంగ్లాండ్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల ఇండియాలో ఏ విధంగా ఎఫెక్ట్ చెందింది, ఇట్లా 24 క్వశ్చన్స్ కూడా అడిగాడు అనమాట. అంటే ప్రతి దాని గురించి క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటాడు. మీరు ఒకసారి ప్రీవియస్ పేపర్స్ చూడాలి, నేను ప్రీవియస్ పేపర్స్ చెప్తున్నప్పుడు చెప్తాను అనమాట. అండ్ నా లాస్ట్ టాపిక్ ఏమంటే జియోగ్రఫీ ఆఫ్ ది వరల్డ్. లాస్ట్ టాపిక్ ఏమంటే జియోగ్రఫీ ఆఫ్ ది వరల్డ్. ఇది జియోగ్రఫీ ఆఫ్ ది వరల్డ్ రాస్తానంటే ఇండియన్ వరల్డ్ అనమాట. ఈ జియోగ్రఫీ ఆఫ్ వరల్డ్లో ఏంటంటే ఫిజికల్ జియోగ్రఫీ, సైలెంట్ ఫ్యూచర్స్ అనమాట. ఈ ఫిజికల్ జియోగ్రఫీ అంటే ఏం లేదు, ఈ వాటర్ బాడీస్ అండ్ ఎర్త్, వీటి గురించి ఇది ఎంత ఫిజికల్ జియోగ్రఫీ కిందకు వస్తాయి అనమాట. వీటి సైలెంట్ ఫ్యూచర్స్ ఏంటి, ముఖ్యమైన లక్షణాలు, ఆస్పెక్ట్స్ ఏంటి అవన్నీ అడుగుతాడు. నెక్స్ట్ వచ్చేసి జియోగ్రఫీలో నేచురల్ రిసోర్సెస్ ప్రజెంట్ మనకు నేచురల్ రిసోర్సెస్ అనేది ఎక్కడెక్కడ వరల్డ్లో, ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయనేది ప్రజెంట్ అంటే రేర్ ఎర్త్ గురించి అడుగుతున్నాడు. ఇవన్నీ నేచురల్
నేచురల్ రిసోర్సెస్ గురించే వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సెక్టార్స్ అన్నమాట. ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షియరీ ఇండస్ట్రీ అన్నమాట. ప్రైమరీ, సెకండరీ సెక్టార్ ఇండస్ట్రీస్. వీటి యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి అంటే వీటి యొక్క కారణాలు, ఇది ఎలా ఏర్పడతాయి ఏంటి, ప్రైమరీ సెక్టారు, సెకండరీ సెక్టారు, టెర్షియరీ సెక్టార్ ఇండస్ట్రీస్ వల్ల మనం ఎట్లా ఏవేవంటే ప్రైమరీ అంటే మనకి ఏమొస్తాయి, ఫార్మింగ్ అనేసి ఇవన్నీ వచ్చేస్తుంది. టెర్షియరీ అంటే ఏంటి, సర్వీసెస్ వస్తాయి. సెకండరీ అంటే ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట, ఇండస్ట్రియలైజేషన్ అనమాట ఇవి. నెక్స్ట్ వచ్చేసి జాగ్రఫీలో ఫిజికల్ జాగ్రఫీ చెప్పుకున్నాం, నేచురల్ రిసోర్స్ చెప్పుకున్నాం, ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షియరీ సెక్టర్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనకేమంటే ఇంకా జియో ఫిజికల్ ఫినామినా అనమాట. అంటే ఎర్త్ కేక్స్, జియో ఫిజికల్ ఫినామినా చేంజెస్ అనమాట. ఎర్త్ కేక్స్, ఇవన్నీ సబ్ టాపిక్స్ జాగ్రఫీలో. సునామీ, వాల్కనోస్, సైక్లోన్స్, ట్రాపికల్ సైక్లోన్స్ అనమాట. ఈ జియో ఫిజికల్ ఫినామినా ఏంటి, ఎర్త్ కేక్స్, సునామీ, వాల్కనోస్, ట్రాపికల్ సైక్లోన్స్. వీటి గురించి కూడా ప్రజెంట్ టాపిక్లో అయితే సునామీ గురించి అడిగాడు 25th అండ్ 24th అయితే మాత్రం ట్రాపికల్ సైక్లోన్స్ గురించి అడిగాడు, ఎర్త్ కేక్స్ గురించి కూడా అడిగాడు అనమాట. అండ్ 24th ఇప్పుడు 25th అయితే క్లౌడ్ బర్స్ట్ కూడా అడిగాడు అనమాట ఈ జియో ఫిజికల్ ఫినామినాలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రిటికల్ చేంజెస్, జియోగ్రాఫికల్లో క్రిటికల్ చేంజెస్ అనమాట. జియోగ్రాఫికల్ క్రిటికల్ చేంజెస్ అంటే జియోగ్రాఫికల్లో క్రిటికల్ చేంజెస్ ఏవి ఉంటాయి దీంట్లో అంటే జియోగ్రాఫికల్ క్రిటికల్ చేంజెస్ వల్ల ఎఫెక్ట్స్ ఏంటి, వాటి యొక్క ఫార్మ్స్ ఏ విధంగా, దానివల్ల ఇబ్బందులు ఏంటి అనేది ఉంటాయి. అవి ఏంటి, వీటిలో ఈ జియోగ్రాఫికల్ క్రిటికల్ చేంజెస్ అనేది వాటర్ బాడీస్. ప్రాజెక్ట్ మనకు తెలిసిందే కదా, ఐస్ క్యాప్స్, హిమాలయస్, ఆర్కిటిక్, అంటార్కిటిక్ కరిగిపోతున్నాయి. దానివల్ల మనకి సముద్రం అనేది రైజ్ అయిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఈ ఎన్విరాన్మెంట్ చేంజెస్ అనేది ఐస్ క్యాప్స్ వల్ల వాటర్ బాడీస్ వల్ల జరుగుతున్నాయి. అండ్ ఫ్లోరా ఫానా వల్ల జంతువులు, జీవజాతి ఇబ్బంది పడడం వల్ల మ్యాన్ మేడ్ కాన్ఫ్లిక్ట్స్ ఎలా జరుగుతున్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయి, వీటి మీద కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇవి జియోగ్రఫీకి సంబంధించిన సిలబస్ అనమాట. ఇప్పుడు మనం సిలబస్ అయితే అయిపోయింది, మొత్తం మీకు చెప్పేసాను. జియోగ్రఫీ గురించి చెప్పాను, హిస్టరీ గురించి చెప్పాను, హెరిటేజ్ అండ్ కల్చర్ గురించి చెప్పాను, అండ్ సొసైటీ గురించి కూడా చెప్పేశాను. సిలబస్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు సిలబస్ తెలుసు. ఇప్పుడు మనం ఏం చేయాలి, సిలబస్ అనేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ సిలబస్ సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలాగ చదవాలి, ఏవేవి చదివితే మంచిది అనేది మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సిలబస్ని మనం చదవాలంటే న్యూస్ పేపర్స్, మెయిన్ న్యూస్ పేపర్స్ అన్నమాట. ఈ న్యూస్ పేపర్స్లో మనకి ఈ సిలబస్ సంబంధించిన కరెంట్ ఈవెంట్స్ సంబంధించిన క్వశ్చన్స్ సంబంధించిన మ్యాటర్ అంతా దొరుకుతుంది మీరు న్యూస్ పేపర్స్. తెలుగుకైతే ఈనాడు ప్రిఫర్ చదవండి, ఈనాడు చాలా బాగుంటుంది. అండ్ ఇంగ్లీష్కి అయితే ది హిందూ పేపర్ అనమాట, ద హిందూ. న్యూస్ పేపర్స్ తెలుగు ఈనాడు ఎందుకంటే మంచి లాంగ్వేజ్ బాగా ఇస్తాడు మీకు,
లాంగ్వేజ్ పేపర్ కూడా కవర్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మీకు లాంగ్వేజ్ ఎట్లా కొన్ని మీకు లాంగ్వేజ్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఒకవేళ మీకు ఇంగ్లీష్లో అర్థం కాకపోతే తెలుగులో కూడా మ్యాటర్ ఉంటుంది కాబట్టి మీరు బాగా ఇంకా ఎలాబరేట్గా ఎలాగనేది మీరు గుర్తించుకుంటారు. అందుకని న్యూస్ పేపర్స్ తెలుగు ఈనాడు కంపల్సరీ చదవాలి. ఇంగ్లీష్కి వచ్చేసరికి హిందూ న్యూస్ పేపర్, దీనివల్ల మనకి చాలా మెటీరియల్ అనేది దొరుకుతుంది. అండ్ వచ్చేసి న్యూస్ పేపర్స్ ఇప్పుడు మ్యాగజైన్స్ అనమాట. ఇంకా మెటీరియల్ కావాలి అంటే మ్యాగజైన్స్ అనమాట. ఈ మ్యాగజైన్స్ ఏంటంటే యోజన పబ్లికేషన్, ఇవన్నీ ప్రభుత్వం పబ్లికేషన్స్ అనమాట. కురుక్షేత్ర అనమాట. మ్యాగజైన్స్ అంటే యోజన కూడా చదవండి, కురుక్షేత్ర. వీటి లాంగ్వేజ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. దీనివల్ల మీకు ఎస్సే కవర్ అవుతాయి. సిలబస్లో మళ్ళీ పేపర్స్ కూడా కవర్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే ఒక టాపిక్ ఇచ్చి వివిధ రకాలుగా అంటే చాలా రకాల డైమెన్షన్స్గా మీకు ఎస్సే అనేది వస్తుంటుంది. కాబట్టి యోజన కానీ కురుక్షేత్ర కానీ ఇవి చదవండి. వీటి వల్ల మీకు ఈ జనరల్ స్టడీస్లో చాలా టాపిక్స్ కవర్ అవుతాయి అన్నమాట. న్యూస్ పేపర్స్ కవర్ చేసాము, మ్యాగజైన్స్ కవర్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఎన్సీఆర్టీ బుక్స్ అనమాట. స్టాటిక్ కోసం ఎన్సీఆర్టీ బుక్స్ స్టాటిక్ అనమాట. కంపల్సరీ స్టాటిక్ కావాలి కదా ప్రిలిమ్స్కి, మెయిన్స్, జనరల్ స్టడీస్కి. హిస్టరీకి అయితే హిస్టరీ అండ్ ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్కి ఏమంటే 11th 12th బుక్స్ అనమాట. 4 బుక్స్ ఉంటాయి, 4 బుక్స్. థీమ్స్ ఓల్డ్ హిస్టరీ, థీమ్స్ ఇండియన్ హిస్టరీ 1, ఇండియన్ హిస్టరీ 2 అండ్ ఇండియన్ హిస్టరీ 3 అనమాట. జియోగ్రఫీకి అయితే ఓకే చదివితే మీ ఇష్టం, చదవకుండా పర్లేదు. కానీ 11th అండ్ 12th మాత్రం చాలా ఇంపార్టెంట్ ఎన్సీఆర్టీ బుక్స్ అనేది. 12th అండ్ 11th ఎన్సీఆర్టీ బుక్స్ అనేది ఇవి 4 బుక్స్ ఉంటాయి. ఇవి కూడా ఈ 4 బుక్స్ ఏమంటే చెప్పాను కదా మనకి జియోగ్రఫీలో ఫిజికల్ జియోగ్రఫీ కవర్ అవుతాయి. ఫిజికల్ జియోగ్రఫీ కవర్ అవుతుంది. హ్యూమన్ జియోగ్రఫీ కవర్ అవుతుంది. ఫిజికల్ ఎన్విరాన్మెంట్ కవర్ అయిపోద్ది. ఫిజికల్ ఎన్విరాన్మెంట్ కవర్ అవుతుంది. అండ్ ఇంకేమంటే పీపుల్ అండ్ ఎకానమీ అనమాట. పీపుల్ అండ్ ఎకానమీ ఈ 4 బుక్స్ అనమాట. వీలైతే 10th క్లాస్ కూడా చదవండి. స్టాటిక్ ఇది సరిపోదు, చాలా ఎక్కువ మీకు. ఇవి ఎన్సీఆర్టీ బుక్స్, ఇవి మాకు సరిపోవండి, ఇంకా కావాలి సార్ అనుకుంటే మాత్రం ఇంకా నెక్స్ట్ మీరు చదవాలనుకుంటే మాత్రం ఇంకా బుక్స్ ఉన్నాయి. అవి ఏమంటే హిస్టరీకి మాత్రం తమిళ్ పబ్లికేషన్ బాగుంటుంది అనమాట. తమిళ గవర్నమెంట్ పబ్లికేషన్స్లో బుక్స్ ఉంటాయి, 2 బుక్స్ ఉంటాయి. అవి చాలా వరకు కవర్ అయిపోతాయి అన్నమాట. ఇది నెక్స్ట్ ప్రమోట్ చేయాలి ఎన్సీఆర్ తర్వాత. ఇంకా మాకు కావాలంటే స్పెక్ట్రమ్ బాగుంటుంది అన్నమాట. స్పెక్ట్రమ్ పబ్లికేషన్ కూడా బాగుంటాయి. ఇంకా మాకు ఓపెన్ సార్ చదువుదాం అనుకుంటే స్పెక్ట్రమ్తో కాబట్టి బిపిన్ చంద్ర అన్నమాట. బిపిన్ చంద్ర ఈయన కూడా బాగుంటాయి అన్నమాట హిస్టరీకి సంబంధించి. ఎన్సీఆర్టీ తర్వాత స్టాటిక్ సంబంధించి తమిళ పబ్లికేషన్ చదవండి. మాకు ఇంకా కావాలంటే స్పెక్ట్రము, బిపిన్ చంద్ర, లేదంటే టాపిక్ వైజ్గా కొన్నిట్లు చదువుతామంటే మీ ఓపిక అనమాట. ఈ బుక్స్ అనమాట హిస్టరీకి సంబంధించి. ఇంకా జియోగ్రఫీకి సంబంధించి సంబంధించినవి ఏంటంటే బుక్స్ ఆక్స్ఫర్డ్ పబ్లికేషన్ బాగుంటుంది అనమాట. ఆక్స్ఫర్డ్ వాడిది ఫిజికల్ జియోగ్రఫీకి, హ్యూమన్ జియోగ్రఫీ, ఎన్విరాన్మెంట్ అన్ని కవర్ చేస్తుంది. ఆక్స్ఫర్డ్ బాగుంటుంది. మాకు ఇంకా ఏంటంటే హుస్సేన్ సార్ బుక్స్ కూడా బాగుంటాయి అన్నమాట. ఈ 2 జియోగ్రఫీకి అయితే సరిపోతాయి. ఎందుకంటే మ్యాక్సిమం న్యూస్ పేపర్లోనూ
జాగ్రఫీకి, ఎన్విరాన్మెంట్కి. ఎన్సెట్ బుక్స్ ఈ 4 చాలు. ఇంకా మీకు 10th క్లాస్ కూడా చదవండి. 5 బుక్స్ బాగా రివిజన్ చేస్తే సరిపోతుంది. జియోగ్రఫీ ఇవి బుక్స్ అన్నమాట. ఇంకా బుక్స్ తర్వాత ఏమంటే మ్యాగజైన్స్, మ్యాప్స్ అన్నమాట. మీకు న్యూస్ పేపర్స్ గురించి చెప్పాను, బుక్స్ గురించి అయిపోయింది, ఎన్సెట్ బుక్స్ చెప్పాను. ఇంకా మ్యాప్స్ కావాలి కదా, మ్యాప్స్ కంపల్సరీ ఇంపార్టెంట్. మ్యాప్స్ అన్నమాట. ఈ మ్యాప్స్ 2 పబ్లికేషన్స్ ఉంటాయి. ఓరియంటల్ బ్లాక్ స్వాన్, ఓరియంటల్ బ్లాక్ స్వాన్ ఒకటి పబ్లికేషన్స్ అన్నమాట. అండ్ ఆక్స్ఫర్డ్ అన్నమాట. ఆక్స్ఫర్డ్ స్కూల్ అట్లాస్, ఓరియంటల్ బ్లాక్ స్కూల్ అట్లాస్, ఈ రెండింటిలో ఏదైనా తీసుకుని మ్యాప్స్ చాలా ఇంపార్టెంట్. దేనికంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్కి ఉపయోగపడుతుంది, అండ్ ప్రిలిమ్స్కి ఉపయోగపడుతుంది, మెయిన్స్కి జియోగ్రఫీ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రజెంట్ దీంట్లో ఏషియన్ కంట్రీస్ గురించి కానీ, యూరేషియన్ కంట్రీస్ కానీ, యూరేషియన్ కంట్రీస్ గురించి బాగా తెలుసుకోవాలి. మీరు మ్యాప్స్ ఎలా చదువుతారంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్, జియోగ్రఫీ దృష్టిలో పెట్టుకొని చదవాలి. ఎట్లా అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏషియన్ సమిట్ జరుగుతుంది కదా, అట్లా ఏషియన్ సమిట్లో ఏ కంట్రీస్ పాల్గొంటున్నాయి, G20లో ఏ కంట్రీస్ పాల్గొంటున్నాయి, G7లో ఏ కంట్రీస్ పాల్గొంటున్నాయి, అండ్ సార్క్ కంట్రీస్ ఏంటి, సౌత్ ఏషియన్ కంట్రీస్ ఏంటి, ఇలా తీసుకుని మీరు చదవండి. ఆఫ్రికన్ కంట్రీస్, ఇట్లా జియోగ్రఫీ మ్యాప్స్ చదవాలి. ఆఫ్రికన్ కంట్రీస్లో మెయిన్ రిసోర్సెస్ ఏంటి, రేర్ ఎర్త్స్ ఇప్పుడు ఉన్నాయి కదా మనకు కావాల్సినవి, మెయిన్ సోలార్ ఎనర్జీ ప్యానల్ గురించి అండ్ కార్ల గురించి, ఇవన్నిటికి మెయిన్ నేచురల్ రిసోర్స్ కావాలి. కాబట్టి వాటి మ్యాప్స్ ద్వారా మనం ఐడెంటిఫికేషన్ చేయడం వల్ల ఫిజిక్స్లో 4 to 5 క్వశ్చన్స్ మ్యాప్స్ ఇస్తాడు అనమాట. అండ్ మ్యాప్స్ తర్వాత ప్రీవియస్ పేపర్స్ అన్నమాట. నెక్స్ట్ టాపిక్ ఏంటి, ప్రీవియస్ పేపర్స్. నేను ఇక్కడ అన్నీ కవర్ చేసుకున్నాను. జనరల్ స్టడీస్లో మీకు మెయిన్స్కి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో ఏం చెప్పాను, డిగ్రీ నుంచి స్టార్ట్ చేయమని కదా, పీజీ వరకు 5 ఇయర్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు ఏమంటే 25th అనమాట. ఈ ఇయర్ నుంచే మీరు ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఒకసారి చూడండి. మీకు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ సిలబస్ కంపల్సరీగా మీ దగ్గర పెట్టుకోవాలి. అవి చూస్తేనే మీకు ఎట్లా మనం చదవాలి అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది. మీరు ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ సిలబస్ చదవకుండా గుడ్డుగా చదువుతామంటే యూపీఎస్సీ క్రాక్ చేయలేరన్నమాట. ఇంకా ప్రజెంట్ మేము కంటిన్యూ ఆల్రెడీ ప్రిపేర్ అవుతామంటే 24th కూడా చూడండి. నెక్స్ట్ 26th వస్తుంది కాబట్టి 24, 20 మినిమం 4 to 5 ఇయర్స్ ప్రీవియస్ పేపర్స్ని రిఫర్ చేయండి. 4 to 5 ఇయర్స్ ప్రీవియస్ పేపర్స్ రిఫర్ చేయండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ప్రీవియస్ పేపర్స్ తర్వాత నోట్ మేకింగ్ అనమాట. ఈ నోట్ మేకింగ్ దేని గురించి అంటే పేపర్స్ అని చెప్పాను కదా, న్యూస్ పేపర్స్ ఎట్లా నోట్ మేకింగ్ చేసుకోవాలి, మ్యాగజైన్స్ ఎట్లా నోట్ మేకింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు లాంగ్వేజెస్ ఉన్నాయి, అండ్ వచ్చేసి ఎస్సే ఉంది, అండ్ 4 పేపర్స్, మొత్తం 7 పేపర్స్ అన్నీ మనకు కవర్ అవ్వాలి. బెస్ట్ స్కోర్ రావాలంటే నోట్ మేకింగ్ కంపల్సరీ. ఈ నోట్ మేకింగ్ ఎలా చేసుకుంటారంటే A4 సైజ్ పేపర్లో కంపల్సరీ డే 1 నుంచే మీరు స్టార్ట్ చేయాలి. A4 సైజ్ పేపర్ తీసుకుంటే ఇట్లా దీంట్లో నోట్ మేకింగ్ 4 పేపర్స్కి ఎస్సేకి అన్నిటికీ చెప్పేస్తాను నేను. ఫస్ట్ హిస్టరీ నుంచి స్టార్ట్ చేస్తే మీరు టాపిక్స్ ఎలా A4 సైజ్లో సబ్ టాపిక్స్ ఎలా పెట్టుకోవాలంటే హిస్టరీ అండ్ పర్సనాలిటీస్ అన్నమాట. పర్సనాలిటీస్ ఒక టాపిక్ అన్నమాట. హిస్టరీ గురించి పర్సనాలిటీస్, హిస్టరీ గురించి ఎక్కువ ఆర్ట్ నుంచి ఆర్కిటెక్చర్ వీటి గురించి పేపర్లో ఇస్తాడు. పర్సనాలిటీస్ గురించి కూడా ఇస్తాడు. ఇప్పుడు ఎవరికైనా సరే ఎవరి గురించి అని ఇప్పుడు సపోజ్ బర్త్డేస్ కానీ వర్ధంతి కానీ ఉన్నప్పుడు అంబేద్కర్ గురించి, గాంధీ గురించి
స్వామి వివేకానంద గురించి, మహాత్మా పులే గురించి. 25th క్వశ్చన్లో మహాత్మా పులే గురించి కూడా అడిగాడు. అతను సోషల్ రిఫార్మ్స్ అనేది సొసైటీ మరి ఏ విధంగా ఇంపాక్ట్ జరిగింది అనేది కంపల్సరీగా క్వశ్చన్ వేసింది అనమాట. అందుకని హిస్టరీ పర్సనాలిటీస్ పేపర్లో కవర్ అవుతాయి. ఇది ఒక టాపిక్ పెట్టుకోండి. హిస్టరీ పర్సనాలిటీస్ తర్వాత జియోగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంట్. జియోగ్రఫీ, ఎన్విరాన్మెంట్ ఇది ఒక టాపిక్లో రాసుకోండి. ఇది ఒక హెడ్డింగ్ పెట్టుకొని A4 సైజులో ఏదో పేపర్లో ఏ వస్తే పర్సనాలిటీస్ వస్తే పర్సనాలిటీ రాయండి, హిస్టరీ గురించి వస్తే హిస్టరీ గురించి. జియోగ్రఫీ, ఎన్విరాన్మెంట్ ఈ రెండు సిమిలారిటీగా ఉంటాయి అన్నమాట. ఎన్విరాన్మెంట్ కవర్ అయిపోద్ది, జియోగ్రఫీ కవర్ అయిపోద్ది. మీకు సైక్లోన్స్, ఎన్విరాన్మెంటల్ డామేజెస్ ఇవన్నీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవన్నీ వస్తాయి ఎన్విరాన్మెంట్లో పెడతారు. జియోగ్రఫీలో వచ్చేసి ప్రజెంట్ క్లైమేట్ చేంజ్ ఇవన్నీ జియోగ్రఫీలో పెడతారు. ఇది జియోగ్రఫీ, ఎన్విరాన్మెంట్ ఒక టాపిక్ పెట్టుకోండి. అండ్ సొసైటీ ఇదంతా ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్ కవర్ అవుతుంది. సొసైటీ, ఎన్విరాన్మెంట్ వచ్చేసి థర్డ్ పేపర్లోకి వస్తుంది. సొసైటీ అండ్ సోషల్ జస్టిస్ అనమాట. ఇది ఒక టాపిక్ ఎలా పెట్టుకోండి. సోషల్ ఈ 4 పేపర్ల గురించి నేను చెప్పేస్తున్నాను. సోషల్ జస్టిస్ అనమాట. సొసైటీ వచ్చేసి ఫస్ట్ పేపర్లోకి వస్తుంది, సోషల్ జస్టిస్ అనేది సెకండ్ పేపర్లోకి వస్తుంది అనమాట. సో ఈ రెండు సిమిలర్ టాపిక్స్ కాబట్టి సొసైటీ అడిగితే ఉమెన్ ఎంపవర్మెంట్ అడుగుతాడు. సోషల్ జస్టిస్కి వచ్చేసి వాల్నరబుల్ సొసైటీస్ ఎలా జస్టిస్ అవుతాయి, లేదంటే ప్రజెంట్ ట్రాఫికింగ్ ఇవన్నీ జరుగుతాయి కదా, దానివల్ల సోషల్ జస్టిస్ అనమాట. పేపర్ 2లోకి వస్తుంది కాన్స్టిట్యూషన్లోకి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పాలిటీ, గవర్నెన్స్, అండ్ కాన్స్టిట్యూషన్. ఇది ఒక టాపిక్ పెట్టుకుని, ఎందుకంటే పేపర్లు ఇవన్నీ కవర్ అవుతాయి. కాన్స్టిట్యూషన్కి వచ్చేసరికి ప్రజెంట్ ఏమైతే 3 to 12 ఆర్టికల్ అడిగాడు, 21 ఆర్టికల్ ఇలాంటి వచ్చినప్పుడల్లా ఇక్కడ కవర్ అయిపోతాయి అన్నమాట. పాలిటీ కానీ గవర్నెన్స్ కానీ. గవర్నెన్స్లో ఏమో వస్తాయి, సుప్రీంకోర్టు ఇవన్నీ వస్తాయి కాబట్టి మీకు కవర్ అవుతుంటాయి ఈ టాపిక్స్ అలా పెట్టుకుంటే. పాలిటీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇంకో టాపిక్ ఏమంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ను ఇంకేంటి పెట్టుకోవాలి అంటే సెక్యూరిటీ అనమాట. ఈ రెండు కవర్ అవ్వాలి. ఈ రెండు ఒకే విధంగా ఉంటాయి. సెక్యూరిటీ ఎందుకంటే ప్రజెంట్ మనకి టెర్రరిజం, ఇంటర్నల్ నక్సలిజం అనేది చాలా వరకు ఎరాడికేట్ అయిపోయింది. సెక్యూరిటీ, టెర్రరిజం గురించి ఉంటుంది కాబట్టి సెక్యూరిటీ. ఈ సెక్యూరిటీలో మనకి డిఫెన్స్, నావీ ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ నేర్చుకోవాలి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ చెప్పాను కదా, ఇంటర్నేషనల్ రిలేషన్స్ టాపిక్స్ అనేవి కంపల్సరీగా దేశాల మధ్య మనకున్న ట్రేడు, ఎకానమీ, డిఫెన్స్ ఇవన్నీ ఎలా జరుగుతాయి అనేది ఇంటర్నేషనల్ రిలేషన్స్తో పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎకనామిక్ డెవలప్మెంట్. ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ రిలేటెడ్గా ఉంటుంది అగ్రికల్చర్ అనమాట. అగ్రికల్చర్ అంటేనే ఎకానమీకి సంబంధించింది. ఓకేనా? ఎకానమీకి సంబంధించినవి ఆర్బీఐ గురించి కానీ, అగ్రికల్చర్ అన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నేను చెప్పిస్తాను, ఇంకా అన్ని టాపిక్స్ కవర్ అవుతున్నట్టుగా ఎస్ఎస్ అనమాట. ఎస్ఎస్ స్టేట్స్ గురించి కూడా ఇందులోనే ఇస్తాడు. ఎస్ఏల గురించి మీరు రాసుకోండి. ప్రతి టాపిక్లో చిన్న మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి తీసుకొని ఎస్ఏ తయారు చేసుకోండి. ఇప్పుడు ఉమెన్స్ గురించి కానీ, రోల్ ఆఫ్ ఉమెన్ గురించి కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి కానీ, ఇలాంటివన్నీ మీకు వస్తాయి అన్నమాట పేపర్లో. అవన్నీ ఎస్ఏ కింద మీరు తయారు చేయండి. ఎందుకంటే వాటి గురించి టాపిక్స్ అడుగుతాడు అండ్ ఫిలాసఫికల్గా ఎస్ఏస్ అడుగుతాడు కనుక. నెక్స్ట్ వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది ఒక టాపిక్ పెట్టుకోండి. ఓకేనా? ఎస్ఎస్ స్టేట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ. తెలుగు పేపర్ చదవాలి కాబట్టి సపరేట్ తెలుగు ఒక పెట్టుకోండి. లాంగ్వేజెస్ చాలా అవసరం. తెలుగు ఒక ఫోల్డ్ పెట్టుకొని దాంట్లో తెలుగుకి సంబంధించిన టాపిక్స్ అన్నీ రాసుకోండి. అండ్ యోజన, కురుక్షేత్ర.
చేస్తారన్నమాట. వీటిని కూడా మ్యాగజైన్స్ చదువుతూ మీరు ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి సింపుల్గా ఒక లైన్లో రాసుకోండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో నోట్ మేకింగ్ చేసినప్పుడు ఈ టాపిక్స్ ఇలాగ చేసుకొని ఈ టాపిక్ కింద మీరు రాసుకోండి, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే టాపిక్ రివిజన్ అనమాట. రివిజన్ చాలా ఇంపార్టెంట్. రివిజన్ రివ్యూ ఎట్లా చేయాలి. ఇప్పుడు నేను మ్యాగజైన్స్ చదువుతున్నారు, మీరు పేపర్స్ చదువుతున్నారు, స్టాటిక్ బుక్స్ ఉన్నాయి. మీరు వీక్లీ పెట్టుకోండి. ఈరోజు చదివిన న్యూస్ పేపరు రేపు మార్నింగ్ రివిజన్ చేయండి, అప్పుడే రాసుకోండి. మార్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్. 4 hours ఈ రివిజన్కి, 4 hours రివిజన్కి నోట్ మేకింగ్ అనేది పెట్టుకోండి. మార్నింగ్ ఈజ్ బెస్ట్ అనమాట. రివిజన్ వీక్లీ చేయండి. రివిజన్ అనేది 15 days ఒకసారి చేయండి. అండ్ వీటి మీద రివ్యూ చేసుకోండి. మీరైనా చేసుకోండి, ఫ్రెండ్స్తో కలుపుకొనైనా చేసుకోండి. ఈ 3 చాలా ఇంపార్టెంట్ మెయిన్స్కి. ఎందుకంటే రివిజన్ చేసుకుంటే దాన్ని మళ్ళీ రివిజన్ చేశారనుకోండి, ఇక రివిజన్ చేశారనుకోండి 15 days ఒకసారి, మీకు టాపిక్ అనేది బాగా ఉంటుంది అనమాట. మీరు రేపొద్దు మెయిన్స్లో రాసుకుంటే బెస్ట్, మీకు ఆలోచన విధానం పెరుగుతుంది. బెస్ట్ ఆన్సర్ రాయడానికి మీకు ఈ 3 ఉపయోగపడుతుంది. రివిజను, రివిజను అండ్ రివ్యూ చాలా ఇంపార్టెంట్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క స్కిల్స్ పెంచుకోవడానికి. ఏ స్కిల్స్? నాలెడ్జ్ స్కిల్స్ అనేవి. నాలెడ్జ్ స్కిల్స్ అనేవి, థింకింగ్ స్కిల్స్. ఈ థింకింగ్ స్కిల్స్ అనేవి నాలెడ్జ్ స్కిల్స్, థింకింగ్ స్కిల్స్ అండ్ ఎస్సేకి అవసరం పడతాయి. అండ్ రీడింగ్ స్కిల్స్ పెంచుకోవడం కోసం అదర్ బుక్స్ నేను సజెస్ట్ చేస్తాను. ఇవైతే మీకు చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసిన కొన్ని బుక్స్ నేను చదివాను, మీరు చదవండి, బాగున్నాయి. మ్యాథ్స్ సెర్చింగ్ ఫర్ మీనింగ్ అన్నమాట. సెర్చ్ ఫర్ మీనింగ్ అంట. మ్యాథ్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ అన్నమాట. ఇది ఒక బుక్. ఈ బుక్ చాలా బాగుంటుంది. ఈ బుక్ ఏమంటే మనిషి అసలు జీవితంలో ఎట్లా ఉండాలి, అర్థం ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, కష్టాల్లో ఏ విధంగా మనల్ని మనం తెలుసుకోవడం కోసం అనమాట. మనల్ని మన గురించి అర్థం చేసుకోవడం గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. మ్యాథ్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ అనమాట. రెండో బుక్స్ అనేది వచ్చేసి థింకింగ్ అనమాట. థింకింగ్ ఎలా ఉండాలి? స్లోగా ఉండాలి, ఫాస్ట్గా ఉండాలి. మన ఆలోచన విధానం స్లోగా ఉండాలి అండ్ ఫాస్ట్ అనమాట. ఈ బుక్ కూడా చాలా బాగుంటుంది, చదవండి. నేను ఆల్రెడీ చదివాను. థింకింగ్ స్లో అండ్ ఫాస్ట్. ఆలోచన విధానం ఎలాగ చేయాలి, చేసి దాన్ని నిర్ణయాలు ఏ విధంగా తీసుకోవాలి అనేది ఈ థింకింగ్ అండ్ స్లో అండ్ ఫాస్ట్ బుక్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. అండ్ మనం స్టార్టింగ్ నుంచి చేస్తున్నాం కాబట్టి ఈ బుక్ కూడా రెఫరెన్స్గా బాగుంటుంది. 0 to 1 అనమాట. 0 to 1 ఈ బుక్ కూడా స్టార్టింగ్ నుంచి మనం 1గా బెస్ట్గా అవ్వాలంటే ఏ విధంగా మనం చదవాలి, ఏ విధంగా ఉండాలని 0 to 1 బుక్ కూడా బాగా ఉంది, చదవండి అనుకుంటున్నాను. లాస్ట్ బుక్ ఏమంటే బిగినింగ్ ఆఫ్ ఇన్ఫినిటీ అనుకుంటా. ద బిగినింగ్ టు ఇన్ఫినిటీ అనమాట. నాకు ఈ బుక్ పేరు గుర్తుకు లేదు, సారీ. ఇన్ఫినిటీ అనమాట, అనంతం. ఈ బుక్ ఏం చెప్తుందంటే మీరు మనుషులను ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అండ్ నాలెడ్జ్ని ఏ విధంగా గెయిన్ చేసుకోవాలి, బెస్ట్ ఫోకస్ ఎలా చేయాలి అనేది ఇన్ఫినిటీ, బిగినింగ్ టు ఇన్ఫినిటీ బుక్ అనేది మనకి బాగా చెప్తుంది. ఈ బుక్ కూడా బాగుంటుంది. సో మీకు జనరల్ స్టడీస్ మెయిన్స్లో ఉన్న సిలబస్ ఎక్స్ప్లెనేషన్ అండ్ న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ చాలా వరకు అన్నీ కవర్ చేస్తాను అనుకుంటా. ఇవి మీరు చూసి, ఈ వీడియోని చూసి మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఈ
చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.